ఎడమ చేయి ఛాతీలో నొప్పి ఉంటే గుండెపోటు లక్షణమా? మామూలుగా మనకి హార్ట్ అటాక్ వచ్చిన ముందు లేదనంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి హార్ట్ బ్లాక్ అవుతుంది. 70-80% కంటే బ్లాక్ నారోయింగ్ అయినా ఎక్కువ అయితే కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఇది ఫిజికల్గా యాక్టివ్గా ఉండే వాళ్ళల్లో, వాళ్ళు వాకింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, వంగి లేసినప్పుడు, బరువు పనులు చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడము, ఎడమ చేయి గుంజడము, ఎడమ చేయి నొప్పి రావడము, షోల్డర్ పెయిన్ రావడము, సెంట్రల్ చెస్ట్ పెయిన్ అన్నమాట, సెంట్రల్ చెస్ట్ పెయిన్ మంటలాగా రావడము గుండెలో, ఎపిగాస్ట్రియం అంటారు, అంటే ఛాతీకి కొద్దిగా కింది భాగంలో మంటలాగా రావడము, కొంతమందికి ఛాతీ మీద బరువు పెట్టినట్టు అనిపించడము, కళ్ళు తిరగడము, కొంతమందికి స్టాబింగ్ పెయిన్ అంటారు, అంటే కత్తితో పొడిచినట్లు అనిపిస్తుంది అనమాట, చాలా సివియర్ పెయిన్ వస్తుంది. వచ్చి ఈ పెయిన్ ఛాతీ బ్యాక్ పెయిన్కి అనమాట, బ్యాక్కి ట్రాన్స్మిట్ కావడము, కొంతమందికి చెమటలు రావడము, కొంతమందికి ఉన్నట్లుండి కళ్ళు తిరగడము, కళ్ళు తిరిగి పడిపోతారు. ఇవన్నీ హార్ట్ అటాక్కు సంబంధించిన కంప్లైంట్, హార్ట్ రిలేటెడ్ యాంజైనా అంటారు, యాంజైనా ఆర్ యాంజైనల్ ఈక్వలెంట్ కంప్లైంట్స్ అంటారు. ఇవి మన బ్లాక్ 70-80% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మనం ఏదన్నా పని చేసినప్పుడు, ఎగ్జర్షన్ చేసినప్పుడు వస్తాయి. లేదు అని అంటే కొంతమందికి అంబిలికస్ పైన, జా కింద ఇట్లా కూడా కొంతమందికి కంప్లైంట్స్ వస్తాయి. ఇది మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడేమో సివియర్గా వస్తాయి, అంటే 100% హార్ట్ బ్లాక్ అయిపోతే, మామూలుగా యూజువల్గా ఏంటంటే ఈ బ్లాక్ అనేది 70-80%, 90% అట్లా పెరిగినప్పుడు ఏమైందనంటే దానిపైన ఉన్న పొర, కొలెస్ట్రాల్ మీద ఉండే పొర సన్నగా అయిపోయి సడన్గా ఉన్నట్లుండి రప్చర్ అయిపోద్ది, పగిలిపోతే దాని మీద రప్చర్ అయిపోతే దాని మీద 10%, 15% క్లాట్ వచ్చి ఫామ్ అయిపోద్ది. క్లాట్ ఫామ్ అయిపోతే అది 100% బ్లాక్ అయిపోద్ది. 100% బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మేజర్ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ముందు వచ్చేదాన్ని యాంజైనా అని, అన్స్టేబుల్ యాంజైనా అంటారు. సడన్గా బ్లాక్ అయిపోతే ఏమో మేజర్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఆర్ నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఆర్ మేజర్ హార్ట్ అటాక్ అని మన కామన్ టెర్మినాలజీలో మేజర్ హార్ట్ అటాక్ అంటాం. సో ఇవన్నీ కంప్లైంట్స్ అనమాట. కొద్దిమందికి ఓన్లీ ఎడమ చేయి గుంజడమే వస్తుంది, కొంతమందికి ఓన్లీ కళ్ళు తిరగడమే వస్తుంది, కొంతమందికి నడుస్తుంటే చెమటలు మాత్రమే వస్తాయి, కొంతమందికి ఓన్లీ కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమందికి ఆయాసం మాత్రమే వస్తుంది. సో ఇవన్నీ అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు, కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ మాత్రమే వస్తాయి. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో, అంటే 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకేంటంటే ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అంత ఎఫెక్టివ్గా ఉండవు. సో 50% మందికి సైలెంట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈసీజీలో చేంజెస్ వస్తాయి, ఉన్నట్లుండి వాళ్ళకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా తెలియదు. ఈసీజీలో చేంజెస్ వచ్చేస్తాయి, హార్ట్ వీక్ అయిపోద్ది, బీపీ డౌన్ అయిపోయి, హార్ట్ ఫెయిల్యూర్ తోటి, కార్డియోజెనిక్ షాక్ తోటి బీపీ డౌన్ అయిపోయి, హార్ట్ ఫెయిల్ అయిపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి, ఒంటేలు రాక రీనల్ షట్ డౌన్ అంటారు. ఇట్లాంటి అడ్వాన్స్ స్టేజ్లో వస్తారనమాట. అటువంటి వాళ్ళని బెయిల్ అవుట్ చేయడము, ట్రీట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ట్రీట్ చేసినా కూడా టైంకి రెస్పాండ్ కూడా కారు ఎఫెక్టివ్గా. సో కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడే జాగ్రత్త పడి కన్సర్న్డ్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ, ఈకో, టీఎంటీ లేదనంటే యాంజియోగ్రామ్ డైరెక్ట్గా సిమ్టమ్స్ని బట్టి చేయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ప్రాణాపాయం వచ్చే స్థితి నుంచి బయటపడవచ్చు. ఫ్యూచర్లో మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.